అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్లో వైరల్ ఫీవర్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. దీంతో నగరంలో ప్రధాన హాస్పిటల్ అయిన ఫీవర్ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా, గాంధీ ఈ హాస్పిటల్లో ఓపీ డబల్ అవుతుంది. దీంతో ప్రస్తుతం నేను ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఉన్న ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు ఎంత ఓపీ ఉన్నదో అని. దాదాపు మొత్తం ఓపీ బ్లాక్ మొత్తం నిండిపోయింది. అండ్ ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఈ వైరల్ ఫీవర్ అటాక్ చేసింది. ఒకవైపు మనం వింటర్ సీజన్ నుంచి సమ్మర్ సీజన్లోకి అడుగు పెట్టారు. దీంతో ఎప్పుడైతే కాలం చేంజ్ అవుతుందో అప్పుడు జనరల్గా వైరల్ ఫీవర్స్ అటాక్ కావడం చూస్తూ ఉంటాం. కానీ ఈసారి కొంచెం ఎండల ప్రభావం ఎక్కువ ఉండడం, సో వింటర్లో కూడా వింటర్ ఇది కంటిన్యూ అవ్వడంతో ఈసారి ఏవైతే వ్యాధులు ఉంటాయో అవి విజృంభణ ఎక్కువ ఉందని ఒకవైపు వైద్యులు చెప్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో నగరంలో ప్రతి హాస్పిటల్కి రోజు రోజుకి ఏదైతే వైరల్ ఫీవర్స్ ఉంటాయో వాటి కేసుల సంఖ్య పెరుగుతుంది. మెయిన్గా దగ్గు, జలుబు, ఈ విధంగా గొంతు నొప్పి వీటితో ఎక్కువ మంది బాధపడుతున్నాం. మనం చూసుకోవచ్చు వీడియోస్లో పెద్దల నుంచి మొదలుకొని చిన్నపిల్లల వరకు 5 సంవత్సరాల నుంచి మొదలుకొని దాదాపు 80 సంవత్సరాల వరకు ఇంతమంది ఈ వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు. దీంతో నగరంలో ఉన్న ప్రధాన హాస్పిటల్ అటు ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వ కావచ్చు, రెండో హాస్పిటల్ కిక్కిసిపోతున్నాయి. దీంతో స్టాఫ్ను కూడా ఎక్కువ పెంచాల్సిన అవసరం ఏర్పడుతుందని ఒకవైపు వైద్యులు అంటున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎప్పుడైతే వైరల్ ఫీవర్స్ అటాక్ కావడంతో ప్రతి ఒక్కరూ హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. ఇంకోవైపు ఇప్పుడు పరీక్షల సమయం కావడంతో పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వీరికి వచ్చిన వెంటనే క్యూర్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఎప్పటికప్పుడు 24 అవర్స్ డాక్టర్స్ ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అండ్ ఓపీకి సంబంధించిన ఏదైతే టైం ఉంటుందో దాన్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఓపీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము దానికి సంబంధించి అన్ని మెజర్స్ ఏవైతే ఉంటాయి మెజర్మెంట్స్ అవన్నీ ఫాలో అవుతున్నాం. ఖచ్చితంగా అన్ని ప్రికాషన్స్ ఫాలో అవుతున్నాం. ఓపీ ఎక్కువ వస్తుంది అంటే వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సో ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళకు మొదటిగా ట్రీట్మెంట్ అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నాయి. అండ్ ఇప్పుడు ఏదైతే ఎండాకాలం వచ్చింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. అండ్ వైరల్ ఫీవర్స్ ఎక్కువ అటాక్ చేస్తుంది కాబట్టి ఈ తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఒకవైపు వైద్యులు సూచిస్తున్నారు. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు ఏదైతే నగరంలోని ప్రధాన హాస్పిటల్ గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఇలాంటి హాస్పిటల్లో ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. ఇంకోవైపు మనం చూస్తున్నట్లయితే ఎమర్జెన్సీ వార్డులో కూడా జనరల్గా ఎమర్జెన్సీ వార్డులో క్రిటికల్ కేసు అయితేనే అడ్మిట్ చేసుకుంటే సో అలాంటివి ఇప్పుడు ఎమర్జెన్సీ దాంట్లో కూడా అడ్మిట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. దీంతో ఇప్పటికే అనేక రకాలుగా ప్రజలు అవేర్నెస్ తీసుకొస్తున్నారు. డాక్టర్స్ అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏవైతే వ్యాధుల బారిన పడకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ శుభ్రత పాటించాలని ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నారు. అయినప్పటికీ ఒకవైపు నగరంలో కావచ్చు, ఊళ్ళల్లో కావచ్చు దోమలు బెడద కావడంతో ఎక్కువ మంది వీటి బారిన పడుతున్నారు. దీంతో వైరల్ ఫీవర్ల కేసుల సంఖ్య పెరుగుతుంది. సో ఎప్పటికప్పుడు దీన్ని క్లియర్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు తీసుకుని వచ్చిన వారికి వెంటనే వాళ్ళ సివియారిటీని బట్టి మెడిసిన్ కావచ్చు అడ్మిట్ చేసుకుని ఈ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఓపీలో ఉన్న వారికి వెంటనే వైద్య సేవలు అందే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హాస్పిటల్ సిబ్బంది అయితే చెప్తున్నారు. హైదరాబాద్లో రోజు రోజుకి వైరల్ ఫీవర్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఒకవైపు ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కావడంతో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ సమయంలో వైరల్ ఫీవర్స్ పెరగడానికి గల కారణాలు దీని గురించి మనతో మాట్లాడడానికి ఫీవర్ హాస్పిటల్ మెడిసిన్ ప్రొఫెసర్ అనిల్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఒకవైపు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఈ వైపు రోజు రోజుకి ఓపీ పెరుగుతుంది అన్నారు. ప్రస్తుతం ఎంత ఓపీ ఉంటుంది? ఓపీ దగ్గర 500 నుంచి 600-700 దాకా వస్తుందమ్మా. కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క మారిన వాతావరణ పరిస్థితులను బట్టి ఎండాకాలం స్టార్ట్ అవుతున్న సందర్భంగా ఈ యొక్క వైరల్ ఫీవర్ కేసులు బాగా ఉధృతంగా వస్తున్న విషయాన్ని మనం గుర్తించాలా. వీటిలో మనం ఏంటంటే ఎండ తీవ్రత కూడా పెరగడం వల్ల ఎండ దెబ్బ కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఈ రెండింటి మధ్యలో కొంచెం వ్యత్యాసం కనుక్కొని సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. జనరల్గా మనము ఏదైతే కాలం చేంజ్ అయినప్పుడు ఎక్కువగా అటాక్ చేస్తాయి వైరల్ ఫీవర్స్. ఇప్పుడు మనం వింటర్ నుంచి సమ్మర్లోకి వచ్చాం. సో దాని మూలంగానే ఇప్పుడు కేసులు పెరుగుతుందా, ఇంకేమైనా సివియారిటీ ఉందా? ముఖ్యంగా మారిన వాతావరణ పరిస్థితులను బట్టి వైరస్ అనేది దానికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు అవి విజృంభించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మన యొక్క
వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉన్నప్పుడు దాని దాడి అనేది తీవ్రంగా ఉంటుంది. తద్వారా దాని లక్షణాలు మన మీద ఎక్కువగా కనబడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ ఫీవర్లలో మనం ఎక్కువగా మనము గుర్తించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా మనకు విపరీతమైనటువంటి నొప్పులతో కూడిన జ్వరము, చలి జ్వరము, తర్వాత ఒళ్ళు నొప్పులు, కళ్ళు గుంజడము, తర్వాత బాడీ పెయిన్స్, ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో కీళ్ళ నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనము కంప్లీట్గా రెస్ట్ అనేది తీసుకోవాలా. సాధ్యమైనంత వరకు మంచి ఆహారం తినడానికి మనము ప్రయత్నించాలా. చాలా వరకు ఏం చేస్తారంటే ఈ యొక్క జ్వరాలు వచ్చినప్పుడు జనాలు ఏం చేస్తారంటే సరిగ్గా తిండి తినరు, పథ్యం ఉంటారు, తర్వాత ఓన్లీ బ్రెడ్, మజ్జిగన్నం అట్లా వాళ్ళు తక్కువగా తినడం ద్వారా వారి రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం ద్వారా వారి యొక్క శక్తి తగ్గి రోగం లేకుంటే ఈ యొక్క వైరస్ యొక్క శక్తి పెరిగి తద్వారా మనకు ఆ ప్రభావం అనేది ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఏ ఏజ్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది? ముఖ్యంగా మనం చూస్తుంటే ఈ యొక్క చిన్నపిల్లలు అయితేనేమి, వృద్ధుల్లోనైతేనేమి, వాళ్ళలో మామూలుగా ఇక వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళలో ఇది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ఎండ తీవ్రత వల్ల వాళ్ళు ఇంట్లోనే ఉంటారు ఎక్కువ మంది, అయినా కానీ ఈ వడగాల్పుల వల్ల, ఎండ తీవ్రత వల్ల, గాల్లో పెరిగినటువంటి యొక్క వేడిమి వల్ల వాళ్ళు ఈ యొక్క రక్తంలో ద్రవ పదార్థం యొక్క శాతం తగ్గిపోయి వారు ఈ యొక్క డీహైడ్రేషన్కు లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో వారు బలహీనతకు లోను కావడము, ఇదే సందర్భంలో వాళ్ళకి జ్వరం కూడా వస్తే ఇంకా దాని ప్రభావము రెండింతలయ్యి వారు ఎక్కువగా బాధపడే అవకాశం ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఎవరైతే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారో, షుగరు, తర్వాత బీపీ, థైరాయిడ్ ఇటువంటి ఈ జబ్బులతో బాధపడేవారు, క్యాన్సర్, తర్వాత రోగనిరోధక శక్తి తగ్గించే మందులు వాడేటటువంటి ఎవరైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రోగులు కానీ, క్యాన్సర్ రోగులు కానీ, కీమోథెరపీ రోగులు కానీ ఇటువంటి వారిలో రోగనిరోధక శక్తి ఆటోమేటిక్ తక్కువగా ఉంటుంది. అటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలా, పోషకులను ఆహారం తీసుకోవాలా, వారికి ఉన్న జబ్బులు మరి నియంత్రణలో ఉన్నవా లేవా, సరైన విధంగా వాళ్ళు వైద్యుల దగ్గర చికిత్స తీసుకొని దాన్ని సాధారణ స్థితిలో పెట్టుకున్నారా లేరా అనేది ఎంతైనా మనం అబ్జర్వ్ చేసుకొని తద్వారా మన ఆరోగ్య స్థితి మెరుగుపరుచుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క వైరస్ వ్యాధుల నుంచి, వైరస్ యొక్క జ్వరాల నుంచి మనం తప్పించుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఎన్ని రోజుల వరకు ఈ వైరల్ ఫీవర్ ఎఫెక్ట్ ఉంటుంది? ముఖ్యంగా మనం చూస్తే ఈ యొక్క వచ్చేటటువంటి వైరస్ యొక్క ప్రభావం నుంచి మనం తప్పించుకోవడానికి మన రోగనిరోధక శక్తి పెరగాలి అంటే ఈ యొక్క వాతావరణ పరిస్థితులకు మనం అనుకూలపడాలి. తద్వారా మనం ఇంకొక గుర్తించాల్సిన విషయం అంటే ఈ యొక్క ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే అది పక్కన వాళ్ళకు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. వైరస్ ఫీవర్ అంటే ఖాళీ జ్వరం లాగానే ఉండకపోవచ్చు. ఈ వైరస్ వల్ల మనకు ఈ యొక్క శ్వాస సంబంధమైనటువంటి జబ్బులు కూడా వస్తాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు లాంటివి వస్తాయి. ఇటువంటి సందర్భంలో మనం కొంచెం స్టీము, గార్గ్లింగ్, సరైన విశ్రాంతి ఇవి తీసుకోవడం ద్వారా మనం దాని నుంచి బయటపడవచ్చు. చాలామంది ఏంటంటే టాబ్లెట్స్ మింగేసి వెంటనే పనులకు పోవడము, ఎండకు తిరగడము, తర్వాత దీన్ని పట్టించుకోకపోవడము, తద్వారా దాని తీవ్రత అయ్యి మళ్ళీ ఎమర్జెన్సీలో హాస్పిటల్ అడ్మిట్ కావడం లాంటి సందర్భాలు, లేకపోతే అపస్మరణ పోయే సందర్భాలు ఉంటాయి. అదేవిధంగా ఎండకు ఎక్కువ తిరగడం వల్ల ఈ యొక్క ఎండ దెబ్బకు తగిలి తర్వాత ఈ యొక్క జ్వరం వల్ల కూడా లోపల ఉండే యొక్క ద్రవ పదార్థాల శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్కి లోనయ్యి, ఎండ దెబ్బకు లోనయ్యి తద్వారా అపస్మరణ స్థితి, ఎవరు గుర్తించని పరిస్థితిలో ఎక్కడైనా పడిపోయి ఉంటే వాళ్ళు మళ్ళీ ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఎంతైనా ఉందన్న విషయం గుర్తించాలి. కాబట్టి మనం ఈ పెరుగుతున్నటువంటి యొక్క వైరస్ జ్వరాల నుంచి బయటపడడానికి, వాటి శాతం తగ్గడానికి మనం అందాజు ఒక 3 నుంచి 4 వారాల లోపు పట్టొచ్చని నేను అంచనా వేసుకుంటున్నాను. ఈ వారం రోజుల నుంచే ఒకవైపు వైరల్ ఫీవర్స్ కేసులు పెరుగుతున్నాయి, ఇంకోవైపు మాంస ఎఫెక్ట్ ఉన్నది, స్కారెడ్ ఫీవర్ కేసులు కూడా వస్తున్నాయని చెప్తున్నారు. సో ఎందుకు ఇవి అటాక్ చేస్తున్నాయి అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మనం మమ్స్ అనేవి చిన్నపిల్లలను ఎక్కువగా చూస్తాం. కానీ ఈ యొక్క 6-7 నెలల నుంచి మనం చూస్తున్న విషయం ఏమిటంటే కొంతమంది యవ్వనుల్లోనూ, కొంతమంది 30 లోపు ఉన్న వాళ్ళల్లో కూడా ఈ యొక్క మమ్స్ అనేది సోకుతుంది. కాబట్టి ఈ యొక్క వైరస్లో కొంత పరిణామం అనేది జరిగినట్లుగా అనిపిస్తుంది. తద్వారా అది ఈ యొక్క చిన్నపిల్లల్లోనే కాకుండా యుక్త వయసులో ఉన్న వాళ్ళు కూడా సోకడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ముఖ్యంగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మన సరైన ఆహారం తీసుకుంటున్నామా, సరైన వ్యాయామం చేస్తున్నామా, సరైనగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నామా లేదనేది మనం గుర్తించాలి. కొందరు వ్యక్తులలో వారు కొన్ని జబ్బులు ఉండి వాళ్ళు గుర్తించని పరిస్థితుల్లో కూడా ఇటువంటి వైరస్ అనేది విజృంభించే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వారు కూడా ఈ యొక్క దీర్ఘకాలిక జబ్బులు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవాలి. తర్వాత ఈ యొక్క వైరస్ కూడా అది ఏ వైరస్ కూడా మనం గుర్తించే విధంగా సాధారణమైనటువంటి యొక్క సంపూర్ణమైనటువంటి రక్త పరీక్ష అనేది చేసుకోవాలా. తద్వారా దాంట్లో రక్త కణాలు ఎలా ఉన్నాయో చూసుకుంటూ ఉండాలా. దాంట్లో ప్లేట్లెట్లు అయితేనేమి, లేకుంటే న్యూట్రోఫిల్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసుకొని తద్వారా యొక్క రోగ నిరోధక శక్తి కానీ, లేకుంటే దాని యొక్క జబ్బు యొక్క తీవ్రత మన శరీరంలో, రక్తంలో ఎంత శాతం ఉన్నది, తద్వారా మనం ఎంత జాగ్రత్త పడాలి, తర్వాత ఎంత బలమైనటువంటి మందులు వాడాలి, లేకపోతే మందులు వాడాల్సిన అవసరం ఉన్నదా లేదా అనే విషయాలు మనం బేరీ చేసుకోవచ్చు. ముఖ్యంగా వైరస్ వ్యాధులలోనే మనకు డెంగ్యూ ఫీవర్ కూడా వస్తుంది. కాబట్టి ఈ యొక్క దోమకాటు వల్ల వచ్చే
డెంగ్యూ ఫీవర్ వల్ల కూడా మనం బాధపడాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సిబిపి టెస్ట్ చేసుకోవడం ద్వారా ప్లేట్లెట్ల పరిమాణం కనుక్కొని తద్వారా దాని యొక్క పరిస్థితిని బట్టి మనము జాగ్రత్త పడవచ్చు. చాలా లిక్విడ్స్ తీసుకోవడం అయితేనేమి, తర్వాత బొప్పాయి పండ్లు ఒక ఫ్రెష్గా ఉన్నటువంటి పండ్లు తీసుకోవడం ద్వారా, సరైనటువంటి ద్రవ పదార్థాలను మనము సేవించడం ద్వారా ఈ యొక్క వైరస్ నుంచి వచ్చే ఈ యొక్క డీహైడ్రేషన్ ప్రాబ్లం నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్లో అయితే ఈ యొక్క రక్తము సాంద్రత పెరగడము, తద్వారా కణాల సంఖ్య పడిపోవడము, ఈ యొక్క ప్లేట్లెట్లు, సో తద్వారా ఈ యొక్క రక్తం గడ్డగట్టడము, లేకుంటే రక్తం స్రావం జరగడం అనే యొక్క అంశాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డెంగ్యూ ఫీవర్ ఉందా లేదా తెలుసుకోవడం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసుకోవడం ద్వారా ప్లేట్లెట్ యొక్క పరిమాణం కనుక్కొని తద్వారా మనం ఎర్లీగా దాన్ని బేరీజ్ వేసుకొని తద్వారా మనం డెంగ్యూ ఫీవర్ సంబంధమైనటువంటి ఆ యొక్క కాంప్లికేషన్స్ కూడా మనం బయటపడే అవకాశం ఉందని మనం గుర్తించాలి. సో మొత్తం మీద సీజన్ చేంజ్ వల్ల ఈ వైరల్ ఫీవర్ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అండ్ అలానే నెగ్లెక్ట్ చేస్తే డెంగ్యూ, మలేరియాకు దారి తీస్తుంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎవరైతే ఇంటి దగ్గర వైద్యం చేసుకుంటారో అలా చేసుకోవడం తప్పు. అండ్ వెంటనే డాక్టర్ని సంప్రదిస్తేనే మనకు వెంటనే క్యూర్ అవుతుంది, లేకుంటే ఇంకా పెరిగే అవకాశం ఉందని ఒకవైపు వైద్యులు సూచిస్తున్నారు. సో మొత్తం మీద ఎవరైతే ఇంటి దగ్గర జలుబు, దగ్గు, జ్వరం వీటితో బాధపడుతుంటారో వెంటనే సంబంధిత డాక్టర్తో సంప్రదించి వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఒకవైపు వైద్యులు అయితే సూచిస్తున్నారు. కనపర్సన్ సుదర్శన్తో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.